ఆగండి. ఏమిటిదంతా? సార్ మా మార్కెట్ గురించి. సార్ మీరే మా కోసం ఎలాగైనా. మీకెన్నిసార్లు చెప్పాను మీ స్థలం గొడవల్లోకి నన్ను లాగొద్దు, నేనేం చేయలేను. మీరే అలాగంటే ఎలాగయ్యా? ఏ నాకేమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్, పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతోంది. ఆ చాలకి నాయడమ్మతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు, నా శవానికి వెయ్యాల్సి ఉంటుంది. సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి. కోర్టులున్నాయి, లాయర్లు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ట్రై చేసుకోండి. లాయర్ మా కేసు తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకోరు? ఎలా ఒప్పుకుంటారు? న్యాయంగా ఆ స్థలం మీదే, కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా? లేవు. ఆ నాయుడమ్మ దగ్గర ఉన్నాయి. నిజానికి అది చూడండి, లీగల్ గా గానీ ఇల్లీగల్ గా గానీ ఆ నాయుడమ్మని ఏమీ చేయలేం. ఈ దండ నాకొద్దు, ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తప్పుకోండి సార్, ప్లీజ్. సార్ సార్ ఇంతకీ నాయుడమ్మ అంటే ఎవరయ్యా? కొత్తగా వచ్చారుగా, ఫోన్ తెలుసుకుంటారులే. వీళ్ళెవరి నమ్మకం లాభం లేదు. రేపు సీఎం కలుద్దాం. అదే కరెక్టరా? ఈ విషయం నాయుడమ్మకి తెలిస్తే ఏమవుతుందిరా? ఎవరైనా నువ్వు స్టేషన్కి వచ్చి భయపడుతున్నావు? ఏమైంది? మనుషులు చంపడానికి వస్తున్నారు సార్. నువ్వురా. నిన్న నువ్వు ఎంపీ గారి ఇంటికి వచ్చావు కదా? అవును సార్, అది తెలిసే వాళ్ళని చంపడానికి వస్తున్నారు సార్. వాళ్ళ పేర్లు తెలుసా? తెలుసు సార్. ఒక్క కంప్లైంట్ ఇవ్వు, నా ఏళ్ళంతా తెచ్చి బొక్కలో దోస్తాను. సార్ ధైర్యం చెప్తుంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు? సరే సార్. లక్ష్మారెడ్డి సార్, రిపోర్ట్ తీసుకో. నీ పేరేంటయ్యా? కొండలరావు సార్. సార్, మా అమ్మాయికి హై ఫీవర్ అట, నా భార్య ఫోన్ చేసింది, ఒక్కసారి ఇంటికి వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అడ్రస్ చెప్పు. 34/1A మహంగాలి మార్కెట్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, పొద్దు నుంచి ఒకటే మోషన్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే. సార్, వయసులో పెద్దవాడిని, 10 సంవత్సరాల నుంచి ఈ స్టేషన్ లోనే పనిచేస్తున్నాను. నా మాట విని కంప్లైంట్స్ అవి తీసుకోకండి సార్. నెత్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదు? చూడండి, మీరందరూ ఎందుకు వెళ్లిపోతున్నారో నాకు తెలుసు. ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి. సార్, పిరికి వెదవులు సార్. నువ్వు చెప్పు. కూర్చో. నువ్వేనా నాయడమ్మంటే? ఏ పెద్ద మగాన్ని అనుకుంటున్నావా? వెళ్ళిపోండి. వీడిని నమ్మొచ్చావా? పారిపో. ఇక్కడ ఏం జరిగింది? వాణ్ణి దొంగతనం కేసులో అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా సిఐ గారిని కాల్చి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాణ్ణి కాల్చి చంపాను. గుడ్. ఎఫ్ఐఆర్ మార్చే. పోలీస్ స్టేషన్
స్టేషన్ కు వచ్చి ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ ని షూట్ చేస్తావా? ఎవరిని చూసుకున్నా నీకు ధైర్యం? నిన్ను చూసుకొని. అరే ప్లీజ్ 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 నాయుడమ్మా, నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చుగా. నారాయణ, మీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడేంత చాతకాని వాడు కాదు ఈ నాయుడమ్మ. నా సంగతి నీకు తెలుసుగా. మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గతే పడుతుంది. పేదల పెన్నిది, నాయకులకే నాయకుడు, మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు. నాయకుడు అంట నాయకుడు, వెధవ నాయకుడు. వీడొక నాయకుడు, వీడికి ఈ మార్కెట్ లో అందరికి మీసాలు పైకి లేస్తున్నాయంట. మా నాయుడమ్మ కిలా పిటిషన్లు పెడుతున్నారంట. నకరాలు చేస్తున్నారా? నకరాలు. గా కొండలరావు గారి పరిస్థితి ఏమైందో చూసిండ్రు కదరా. నలిపేస్తా బద్మాషాయాలరా. ఈ సంది ఈ మహంకాళి మార్కెట్ లా ప్రతి షాప్ కి రోజుకి 200, గుడిసెకి 50 పెనాల్టీ కట్టాలి. ఇది నాయుడమ్మ ఆర్డర్. మనిషి జీవితంలో ఒక్కసారే చస్తాడు. ఏంద్రా చూస్తున్నావు? పైసలై డబ్బులు లేవన్నా. కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు. ఇలాంటి పిరికి వెధవల్ని కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. ఈ అందరికీ విముక్తి కావాలంటే ధైర్యం ఉన్న మనిషి రావాలి. ఒక మనిషి వచ్చాడు రోయ్. అన్నా ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినాయన్నా. ఈ షాప్ దాసనా అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టు పెట్టాడన్నా. సర్వ విఘ్నోపశాంతే. ఓం శాంతి, ఓం శాంతి. ఎవరు అడిగి పెట్టినవరా ఈ దుకాణం? నేనెవరో ఎరికేనా? తెలుసన్నా, కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలుసు. వాళ్ళు చొక్క పట్టుకోనా? ఎవరి పేరుతో పెట్టినవరా? మంగం పేరన్నా. మంగమ్మ? ఎవరా మంగమ్మ? మంగమ్మ. మంగమ్మ ఎమ్మ పేరన్నా. నా సాగు రాలేదండి. రాసిచ్చినారా? అట్లా చూస్తున్నాయేంటిరా? అమ్మా అమ్మా మా అమ్మ నీకెట్లా తెలుసురా? అన్నా అమ్మ గురించే కదన్నా, నాకు నీ గురించి కూడా తెలుసా. నువ్వు 12 సంవత్సరాల వయసు అప్పుడు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర 4 సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఎదుర్కొని బాంబే పారిపోయావు. అక్కడ బోర్వల్లి కాసిం పహిల్వాన్ దగ్గర 10 సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశావు. అంతర్గత ముఠాకక్ష నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు. గత 4 సంవత్సరాలుగా నాయుడమ్మ దగ్గర ఉన్నావు. అంతే కదన్నా? నిన్న ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఎంత వాడిని కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయి వచ్చేసాను. మాది కూడా విజయవాడ అన్నా. ఆ లబ్బిపేట దగ్గర మన ఇల్లు ఉంది కదన్నా, దాన్ని ఎదురుగానన్నా మన ఇల్లు. అమ్మ కూడా చాలా బాగా తెలుసానా. ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వారు ఎదవాయిలా రా అంటే అమ్మా అన్నాను. 2000 రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించుకు పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పవాడి కా అంటే
ఇలా వచ్చేసానన్నా. అలాంటి అమ్మ ఈరోజు గింత మంది ఉన్నారు, మీలో ఒక్కరైనా షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకున్నారా? నా తమ్ముడు. తమ్మి అన్న, నీ పేరేంది? బాలరాజు అన్న. బాలరాజు నా తమ్ముడు. తమ్మి నువ్వు షాప్ పెట్టుకో. అలాగే అన్నా. అమ్మ పేరు మీద షాప్ పెట్టాను, కనీసం బోని చేయకుండా వెళ్ళిపోతున్నాయంటన్నా. యాద్ మర్చినా ఆ పోలారం ఎంతరా? మాదే ఉందన్నా, నీ లెవెల్ తగ్గ బోని చేయన్నా. నా లెవెల్ కు తగ్గ బోని. ఆ పైసలు మొత్తం ఇచ్చారా? అన్నా ఇచ్చారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ పోర్షన్ ఖాళీ లేదు. మేము ఖాళీగానే ఉన్నాం. మీరు ఖాళీగా ఉండొచ్చు, అది ఖాళీగా లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంట్లో కొత్తగా అద్దెకి వచ్చింది మేమే. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. రాజేశ్వరి గారు మీకు ఏమవుతారు? ఆవిడకే ఆయన కొడుకు అవుతారు. నువ్వు ఈయనకి ఏమవుతావు? మీరేదనుకుంటే అది అవుతాడు. అయితే పనోడు అనుకుంటాను. షాక్ అవ్వకు. ఆ క్యారేజ్ ఏంటి? ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా, వంట ఇంకా కుదరలేదు, అందుకని బయట నుంచి తీసుకొస్తాం. ఏదైనా సమస్య? ఓకే ఓకే ఓకే. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా? తెలిసా? రాత్రి ఎంతసేపు అయినా కరెంటు ధారాళంగా వాడుకో. కానీ 9 తర్వాత మెయిన్ కట్టేస్తానంటావు. గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగిలించుకోవచ్చు, కానీ మేకలు కొట్టద్దంటావు. నమస్కారం. నీళ్లు మాత్రం నేను చెప్పినట్టు మేము ఆలోచించక మేము సంవత్సరం అంతా తన చేత కూర్చుంటాం అనుకుంటున్నావా? మరి పండగలకే. మీరేం భయపడకండి, మీ ఇల్లు మా సొంత ఇల్లులో చూసుకుంటాం. వస్తాం. అందుకే రెంటడక్కే. ఇందు దా 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 దా. భోజనం రెడీరా, దా కుమ్మేద్దాం. చెరీ బాబాయ్, నా స్కూల్ అడ్మిషన్ ఏమైంది? ఇంకా 1 month పడుతుందా? లేదు నాన్న, నువ్వు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి రేపు నుంచి రమ్మన్నారు. రేపా? సర్లే. కో ఎడ్యుకేషన్. నీకు ఎడ్యుకేషన్ ముఖ్యం, కో ఎడ్యుకేషన్ ముఖ్యరా? ఎడ్యుకేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా బాబాయ్. ఓహో నిజమే, అది ఎక్కువే. వీడల క్యారేజీలో వస్తున్నాడు. వదిన కొంచెం కంట్రోల్లో పెట్టా. ఏమైంది బాలు? ఏంటి అడుగు, వాడే చెప్తాడు. ఏంట్రా బాబాయ్తో? లక్ష్మి, కాలేజ్ ఎప్పటి నుంచి? మండే నుంచి. అమ్మ ఎక్కడ? అక్కడ ఉంది. అమ్మ రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా? ఎప్పుడు ఉండేదేగా బాబు. లక్ష్మికి మరి ఎల్లుండి నుంచి మెడికల్ కాలేజ్, చెరిగాడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది. నాకు కూడా షాప్ దొరికిందమ్మా. 2 రోజుల్లో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తాడు. ఇవి కాకుండా ఇంకేమైనా పనులు ఉన్నాయమ్మా? పనులన్నీ బానే ఉన్నాయి, కానీ ఈ ఊరిని తలుచుకుంటేనే భయంగా ఉంది. అమ్మా, ఊర్లో భయం ఉండదు, మనలో ఉంటుంది. ధైర్యం ఉంటే ఎవరైనా ఒకటి. అయినా నేనున్నానుగా, పదపోంచాలి. లక్ష్మి, నీకు ఏ రంగులో కావాలి చుడీదారు? ఇదేదో బాగున్నట్టు ఎక్కడ. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేనెందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుప్పట్ట పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి. నిజంగానండి, నిన్ను కొట్టండి.
చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపల ఇస్తాను. ఏయ్, నేను కావాల- తప్పు చేసి సౌండ్ కూడా పెంచుతున్నావా? ఏయ్, నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్ వస్తే అంతే. గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసు. తెలియక ఏంట హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఏంటి? ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే నిర్మాణాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి, నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉంది. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గల్ల నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నే. ఇతను పెద్ద సినిమా హీరోనా చూడడానికి? సినిమా హీరో ఇది చూసేద్దామనే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నోట్ దిస్ పాయింట్. తప్పు చేసే దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. నువ్వు కావాలని చూసావు కదా? నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మరి అదో తప్పు ఒప్పుకోకపోతే నేను యాడమ్ టీజింగ్ కేసు పెట్టి సెల్లోతో ఇస్తాను. ఏంటి? ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటుందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకు డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే చేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటస్ గా ఇంగ్లీష్ లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఐఎమ్ బాలు బాలరాజ్. హీస్ మిస్టర్ బుజ్జి. ఐఎమ్ ఎ బుకిస్ట్. బుకే. కమ్యూనిస్ట్ అన్నాను, టెర్రరిస్ట్ అన్నాను, కెమిస్ట్ అన్నాను. బుకేస్ట్ ఎక్కడ వెళ్ళలేదే. కొంచెం ఇంగ్లీష్ లో వీక్. మీరు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అనుకుంటా. సార్, బుకేస్ట్ అంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం. ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు గాని బొకేస్ట్ అన్నారు. మరి నువ్వేంట్రో బుకేస్ట్ అని చెప్పావు? చెరిగాడు అలాగే చెప్పాడే. ఇంకెప్పుడు ఏదో అడక్కే. సారీ సార్. ఓకే ఓకే ఓకే, కమ్ టు ది పాయింట్. విషయం చెప్పండి సార్. మా అప్పులు వరల్డ్ ఫేమస్ సార్. అంతే సార్, మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా, అంతే కదా సార్. మేము హాల్ నుంచి టులిప్స్ తెప్పిస్తాం, ఆఫ్రికా నుంచి ఆంథూరియం తెప్పిస్తాం, బెల్జియం నుంచి బ్లూ పిల్స్ తెప్పిస్తాం సార్. సార్ సార్ ఒక్కసారి ఈ పువ్వు మీ చెవులో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మ్యాచ్ చేస్తాం సార్. మీకు ప్రమోషన్ చేస్తే మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. కమిషన్. ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అది ఒక్కటే. గిఫ్ట్ గా ఇచ్చే మీరు వచ్చి పొద్దున కలుస్తాం సార్. ఓకే, జహాపన. నమస్కారం. అరే ఓ జమదగ్ని సరే అన్న, చూడన్నా, నువ్వేమో వాడి పడేసిన బట్టలు నాకు ఇస్తావయ్యే, అవేమో పొడిగైపోయినాయి. కనీసం ఈ సంక్రాంతికైనా కొత్త బట్టలు కొని అన్న నా సైజుకి. సర్లే పోరా.
ఏందిరా ఈ కలెక్షన్? అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. గట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా? ఆ మటన్ షాపు కాదు గానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట, ఆడిచ్చిండు. ఆహా, గట్లయితే రేపు వాడు ఆ ఫోటో జిరాక్స్ పెడతాడు, అప్పుడు 20 రూపాయలు కూడా రావు. అంతే మళ్ళా. చూసినావన్నా, ఇదంతా బాలుగాని వల్లే. వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు, అది చూసి అందరూ మనకి పంగనామాలు పెట్టిరన్నా. ఏందిరా అమ్మని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట ఎదవల్ని చేద్దాం అనుకుంటున్నారా? అందరూ కాదన్నా, బాలుగాడు మాత్రమే. వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు. వాడు మామూలు మనిషి కాడన్నా, చాలా ఖతర్నాక్. ఓ, నువ్వు చెప్పింది నిజంరా అన్నా? ఏందిరా అది? ఇది ఫోటో అన్నా, ఇది డబ్బన్నా. అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేశారన్నా. నాకు ఈ ఫోటోతో పని లేదన్నా. ఆ అమ్మ నా గుండెల్లోనే ఉంది, గుండెల్లోనే ఉంది. అది ఈ రోజు కలెక్షన్ అన్నా. నీకు ఎంత కావాలి తీసుకుని మిగతా తన చేతి పంపించానా? నేను వస్తానన్నా. అమ్మా తమ్ముడు అన్నా తీసుకో. ఇచ్చారా? రేయ్, ఇయాల్టి సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టినరో నరుకుతా. ఏంటి బాబాయ్ కొంచెం కూడా డీసెన్స్ లేకుండా? ఏ ఫర్ యాపిల్? అవును యాపిల్. దీనికి ఎంత రియాక్షన్ ఇచ్చావు? నువ్వేదో తప్పుగా అనుకుంటే నేనేం చేయను. తప్పుగానా? అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు. ఏంటో? నేను చెప్పను. యా, నేను చిన్న పిల్లాడినిగా. బాగా ముదిరిపోయావు నువ్వు. ఇంటికి నీ సంగతి చెప్తా. బాబాయ్, యా, వీళ్ళ ఆంటీ వచ్చేంత వరకు నేను తనకి కంపెనీ ఇవ్వాలి. టైం రా. పేరేంటి? పర్వాలేదు బాబాయ్గా చెప్పు. లిల్లీ. బాగానే కంట్రోల్లో పెట్టానా? ఏదో సరిగ్గా చదువుతాడా? ఓకే. ఇప్పుడెంత ముదిరిపోయింది, ఫ్యూచర్ ఏంటో. బాబాయ్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. గర్ల్ ఫ్రెండా? యా, ఐఎమ్ ఎ గర్ల్, యు నో, అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. బాగుందిరా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ ఉందన్నా. ఏంటి ఇంత రియాక్షన్ ఇచ్చావు? చిన్నప్పటి నుంచి భయపడినప్పుడల్లా నా రియాక్షన్ ఇంతేనండి. ఆ రోజు, ఈ రోజు నువ్వు లెట్స్ గో. చెరీ, లెట్స్ టు గో. బాబాయ్, ఏంట్రా? నిజంగానే భయపడ్డావా? దాన్ని చూసి మనిషి అన్నోడు ఎవడైనా భయపడతాడరా. లెట్స్ గో. ఏంటి మనోడు టెన్షన్ పడుతున్నాడు? నేను కనుక్కోతాను. ఏంటి ఇందాక తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? కాదు, ప్రొఫెషనల్ ప్రాబ్లం. మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్ కి వస్తా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు. ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా. హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కాదు, మ్యూజిక్. మ్యూజిక్. ఓ, మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఐ నో ఇట్ రియల్. యు నో మ్యూజిక్? యా. యు నో సాక్సోఫోన్? సాక్సోఫోన్ అంటే గ్రామ్ఫోను, టెలిఫోను, సెల్ ఫోను మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి, పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి, హిందుస్థాన్ లో ఇచ్చారనుకో జస్ట్ 5,000 వద్దంటే. 5,000? యా. యు మీన్ 5000? కావాలంటే 10,000 వచ్చేలో రాసుకుని 5,000 కమిషన్ తీసుకోవాలి. అదే గిఫ్ట్ అనుకో. నీకు మ్యూజిక్ బాగొచ్చా? బాగా కాదు, చాలా బాగొచ్చు. చాలా బాగా అక్కర్లేదు, ఒక మాదిరిగా వస్తే చాలు. ఇంకో 2 hours లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. 1 hour లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లం? ప్రాబ్లం ఎండి గారి సిస్టర్ అవడానికి 2 hours పడుతుంది.
ఇంత అందంగా వాయిస్తారని తెలిసినట్టయితే ఇంకో 20,000 ఎక్కువ ఉండేవాడి కదా. ఎండి గారు సిస్టర్ వస్తున్నారు. ఓ గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. ప్లీజ్ కమింగ్ రండి. వాట్ మ్యామ్, ఎనీ ప్రాబ్లం? లవ్లీ మ్యూజిక్. నో, లైవ్ మ్యూజిక్. లైవ్? వావ్. నేనే అరేంజ్ చేశాను మేడం. ఎలా ఉంది? ఓ వెరీ గుడ్. థ్యాంక్ యూ. కమింగ్. ఏంటి? అదే నా ప్రమోషన్ మేడం. యా, లైవ్ మ్యూజిక్. మీరు వెళ్ళి పని చూసుకోండి. ఓకే మేడం. I think he is very emotional about promotion, yeah. వీడేంటి ఇక్కడున్నాడు? చెప్తా వీడి పని. సారీ, కష్టం. ఏంటిది? ఇదేనా మీ లైవ్ మ్యూజిక్? ఇది లైవ్ రికార్డింగ్. అవును. నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని. అడగడానికి ఎవరు కనుక్కో. ఈ హోటల్ ఎండీని. ఇంత చిన్న వయసులో ఇంత పొట్టి స్కర్ట్ వేసుకుని ఇంత పెద్ద హోటల్ మీరు ఎండి అయ్యారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. నమస్తే. చూడండి మేడం, గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి. దిస్ ఇస్ గుడ్ మ్యూజిక్ బట్ ద పర్సన్ ఇస్ డిఫరెంట్. Sometimes the music is different, person is same. Same person may not do the same music may not be done with the same person. Because person is not music is not person. So person always can't change the music can't change the person. So where is the point in talking about this person? Where is the point in asking about this music? ఏమైంది? మ్యూజిక్ ఆపేశారు. సమయానికి మీరే వచ్చారు. మీరే చెప్పండి సార్. గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి కదా. Then that is a good music, but the person is different. Sometimes the music is different, person is same. Same person may not do the same music may not be done with the same person. Because music is not person is not music. Because all this music is music and person is person. Because music can't change the person can't change music. So అర్థం కావట్లేదురా, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. వద్దు బాబు, గెట్ అవుట్. వర్కౌట్ అవట్లేదురా, నువ్వు కూర్చొని మంచిగా. రాకపోతే లోన్ సీడీ ఉంది, ఆన్ చేసుకో. వర్కౌట్ అయిద్దా? ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టన్నారు. ఇక్కడ ఏమవుద్దో ఏంటో. ఇక గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ బాలు బాలరాజ్, ఫ్లోరిస్ట్. ఏమా నేను బుచ్చి హెల్పిస్ట్. కూర్చోండమ్మా. ఐఎమ్ పోచయ్య, జనరల్ మేనేజర్. ఏం సీట్ అమ్మా? నా కొత్త సీటు వినడానికి ఏమన్నా బాగుందమ్మా? మా తాత ఈ పేరు పెట్టిపోయాడు, లేకపోతే నేనే వాడిని చెప్పేసి ఉండేవాడి. ఏంటమ్మా, ఏ పని వచ్చారు? సార్ మేము సిటీలో చాలా ఫేమస్ బుక్ వేసుకున్నాం సార్. ఫ్లోరిస్ట్. ఫ్లోరిస్ట్ సార్. మేము రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. ఆఫ్రికా నుంచి యాంథూరియం ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. న్యూజిలాండ్ నుంచి బ్లూబెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. సార్ మీరు రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి, రోసెస్ లాబీలో పెట్టుకోవడానికి, లిల్లీస్ రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తాం సార్. సార్ ఒక్క అవకాశం సార్ ప్లీజ్. మొత్తం మీ హోటల్ అంతా మార్చేస్తాం సార్. మీ ప్రమోషన్ వచ్చేది. కూర్చోండి, కాఫీ తాగుతున్నా. 3 కాఫీ. అయిపోయారు. పాపం చాలా మంచి మనిషి. ఎవరో చెవులో పువ్వు పెట్టారట. జీఎం గా ఉండేవాడు, వెయిట్ తగ్గి వెయిట్ అయ్యాడు. నువ్వు వెళ్ళమ్మా. మనం వర్కౌట్ చేద్దామమ్మా. ఏమా విన్నానమ్మా, మనం వర్కౌట్ చేద్దామమ్మా. మీ ఫోన్ నెంబర్ ఇచ్చానండి, నేను ఫోన్ చేస్తాను. ఏమా సరేనమ్మా. ఏంటి సార్ మహారాజులో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఊరుకో, మనం ఏం చేస్తాం. ఏంటి సార్ ఇది? నేను చాలా బాధపడుతున్నాను సార్. కావాలంటే ఇంకా బాధపడతాం. ఏం బాధపడక్కర్లేదు మీరు. సార్ ప్లీజ్ సార్, ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి సార్. కావాలంటే 5% కమిషన్. గిఫ్ట్ నాకు ఏమి